బాబోయ్ ఈ ఎండలేమో కానీ ఎన్ని వాటర్ తాగుతున్నా వెళ్ళిపోతూనే ఉన్నాయి. చల్లగా ఏమైనా తాగుదామా? ఏం తాగుదాం? నాకేం తెలిసి మీ ఊర్లో ఏముంటే నువ్వే చెప్పాలి. యాక్చువల్గా రాజమండ్రి రోజ్ మిల్క్ అని ఒక రోజ్ మిల్క్ కోవా అని ఉంటుంది, టేస్ట్ అయితే అద్దరిపోద్ది. ఇప్పుడు రాజమండ్రి దాకా వెళ్ళాలా? రాజమండ్రి రోజ్ మిల్క్ వాళ్ళు తాడేపల్లిగూడలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. అదే టేస్ట్ అదే టెక్స్చర్ ఇక్కడ కూడా మనం తినొచ్చు, తాగొచ్చు, టేస్ట్ చేయొచ్చు. అట్టాగే ఎవరో చెప్తే నేను హైదరాబాద్ లో ట్రై చేసా, దరిద్రంగా ఉంది. ఇది ఒరిజినల్ రాజమండ్రి రోజ్ మిల్క్. అంటే డూప్లికేట్ కూడా ఉంటుందా? డూప్లికేట్ చాలా బ్రాంచ్లు వీళ్ళ నేమ్ తో ఉన్నాయి, కానీ రాజమండ్రి రోజ్ మిల్క్ అన్నది ఒక బ్రాండ్. ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టలో. నడు తాగేసి వద్దాం. ఇంత చెప్తున్నా, అక్కడికి వెళ్ళాక ఏం లేకపోతే ప్రతి దానికి ఇది ఒక డైలాగ్ యాడ్ చేశాను చెప్తాను. సరిపదా? రోజ్ మిల్క్, పిస్తా మిల్క్, మిల్క్ దీంట్లో మిల్క్స్ ఉంటాయి, కోవా ఉంటాయి, సేమియా ఉంది. రోజ్ మిల్క్, పిస్తా మిల్క్, బాదం మిల్క్, స్పెషల్ రోజ్ మిల్క్, కోవా ఉంది, పిస్తా మిల్క్, బాదం, సేమియా కూడా ఉన్నాయి. నాకైతే ఇక్కడ రోజ్ మిల్క్ చాలా చాలా ఇష్టం. ఇక్కడ టేస్ట్ అయితే ఎక్కడా రాదు. నేను రోజ్ మిల్క్ కోవా చెప్తాను, నువ్వు ఒక రోజ్ మిల్క్ కోవా, పిస్తా కోవా. చూడడానికి టెక్స్చర్ అది చూసావా, ఎంత కోవా ఎంత థిక్గా ఉందో. సైజ్ కూడా క్వాంటిటీ కూడా ఎక్కువ వేశారు. బాబా బాబా. సో అదే ఫ్లేవర్, అస్సలు టేస్ట్ మారనే లేదు, చాలా బాగుంది. బాబా బాబా. రాజమండ్రి రోజ్ మిల్క్ కాదు, రాజమండ్రి పిస్తా మిల్క్ అని చెప్పి ఇంకో సబ్ బ్రాంచ్ పెట్టుకోవచ్చు. ఎన్ని బ్రాంచ్లు పెట్టుకున్నా కూడా రోజ్ మిల్కే ఇక్కడ బాగా ఫేమస్. మిగిలి కూడా టేస్ట్ బాగుంటాయి, కానీ మెయిన్ ఫస్ట్ నుంచి రోజ్ మిల్కే. పిస్తా బాగా నచ్చింది. నువ్వు రోజ్ మిల్క్ కూడా ట్రై చేయి, చాలా బాగుంటుంది. అదిరిపోయింది తమ్ముడు. ఇక్కడ కోవా తింటే రాదు, మొత్తం ఇదంతా కూడా ప్యూర్ మిల్క్ ని బాగా బాయిల్ చేసి ఇలా కోవా చేస్తారనమాట. అదిరిపోతుంది అసలు. ఇక్కడికక్కడ వీళ్ళు సొంతంగా చేసుకుంటారు. మనం ఇక్కడికి రాగానే, షాప్ దగ్గరికి రాగానే ఈ కోవా మేకింగ్ అది ఇక్కడే చేస్తారు కాబట్టి ఆ కోవా స్మెల్ అనేది బాగా వచ్చింది అనమాట. ఈ వేడివేడి వాతావరణంలో చల్ల చల్లగా ఈ రోజ్ మిల్క్ కోవా తింటుంటే భలే ఉంది. వీళ్ళ దగ్గర నువ్వు ఇప్పుడు రేపు పొద్దున్న ఊరు వెళ్తాను అంటున్నావు కదా, నీకు మీ ఊర్లో కూడా కావాలి అనుకో, వీళ్ళ దగ్గర రోజ్ మిల్క్ సిరప్లు అనేవి ఉంటాయి అనమాట. ఆ సిరప్ లో అది యూస్ చేసుకుని మనం ఇంట్లోనే హోమ్ మేడ్ గా చేసుకోవచ్చు తెలుసా. 10 బాటిల్ తీసుకెళ్ళిపోతావా? నీకు పిస్తా నచ్చింది కాబట్టి పిస్తా ఫ్లేవర్ కూడా ఉంది ఇక్కడ. నేను చాలా సంవత్సరాల నుంచి రాజమండ్రి వెళ్ళి రోజ్ మిల్క్ కోసం వెళ్ళి తాగేదాన్ని. అప్పుడు ఎలా ఉందో టేస్ట్ ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది, కొంచెం కూడా మారలేదు అసలు. వీళ్ళ దగ్గర ఏ బ్రాంచ్ కి, వీళ్ళు రాజమండ్రి కాకుండా చాలా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేశారు, కానీ ఏ బ్రాంచ్ కి వెళ్ళినా కూడా ఇదే టేస్ట్ ఎక్కడ కూడా మారదు. వీళ్ళ పేరు చెప్పుకుని చాలా ఫేక్ బ్రాంచెస్ ఉన్నాయి, కానీ
అయినా ప్రతి బ్రాంచ్ కి అదే టేస్ట్ ఎట్ వస్తుంది. అదే వాళ్ళ చేతిలో ఉన్న మ్యాజిక్ అసలు. అబ్బా అబ్బా, ఎవరైనా కోవా లవర్స్ ఉంటే, రాజమండ్రి రోజ్ మిల్క్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. మన గూడెంలో కూడా పెట్టారు వీళ్ళు. రాజమండ్రి రోజ్ మిల్క్ అంటే నాకు గుర్తొచ్చింది. కూకట్పల్లి హైదరాబాద్ లో నాకు ఒకసారి ఆ స్ట్రీట్ లో ఉందన్నమాట రాజమండ్రి రోజ్ మిల్క్ అని. వెళ్ళాను, తాగాం, అంతేం లేదు. కొద్ది ముందుకు వెళ్ళాక ఒరిజినల్ రాజమండ్రి రోజ్ మిల్క్ అని చెప్పి ఒకటి ఉంది. అంటే ఇది రాజమండ్రి రోజ్ మిల్క్ అని ఉంది, ఇది ఒరిజినల్ అని ఉంది. ఇంకోటి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకో షాప్ ఉంది, ఒరిజినల్ సిన్స్ 1950 అనే ఏమో ఉంది. దాంట్లో మూడిట్టే ఏది ఒరిజినల్ నాకు అర్థం కాదు. మనకి చాలా చోట్ల ఈ నేమ్ తో ఫేక్ అవన్నీ ఉన్నాయి. ఈయన గుబ్బా సింహాచలం గారు అనమాట. ఈ లోగోతో వీళ్ళు కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేశారు. అది కూడా వాళ్ళ రిలేటివ్స్ అందరూ హ్యాండిల్ చేస్తున్నారు. బయట వాళ్ళకి ఇస్తే మళ్ళీ టేస్ట్ ఏమన్నా పాడైపోతుందేమో అని అనుకున్నారేమో. మొత్తానికి అయితే రాజమండ్రి రోజ్ మిల్క్ వీళ్ళ దగ్గర వచ్చిన టేస్ట్ ఎవరి దగ్గర రాదంతే. రాజమండ్రి ఈయన స్టార్ట్ చేశారనమాట. రాజమండ్రి రోజ్ మిల్క్ అంటే రైమింగ్ కోసం పెట్టారు. లేదు, రాజమండ్రి అంటే రోజ్ మిల్క్ అంటారు, రోజ్ మిల్క్ అంటే రాజమండ్రి. దీనికోసం సపరేట్ గా సినీ సెలబ్రిటీస్ కానీ ఆర్ ఈ ఫుడ్ లవర్స్ కానీ ఓన్లీ దీనికోసమే రాజమండ్రికి రోజ్ మిల్క్ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో నేను ఒక దాన్ని, సెలబ్రిటీ కాకపోయినా రాజమండ్రి వెళ్ళి రోజ్ మిల్క్ తాగేసి వచ్చేదాన్ని. కేవలం దీనికోసం వెళ్ళేదాన్ని, అంత ఇష్టము. నాకు రోజు ఇది ఇచ్చినా కూడా కోవా తింటూనే ఉంటాను అనమాట. రోజ్ మిల్క్ కోవా నాకు అంత ఇష్టం. ఇక్కడ ఇది ఎండలో కాదు, వానాకాలంలో కూడా తాగొచ్చు. ఇది ఏ సీజన్ అయినా తాగొచ్చు, చాలా బాగుంటది. సో ఎవరైనా రోజ్ మిల్క్ లవర్స్ ఉన్నారు అంటే రాజమండ్రిలోనే కాదు, వీళ్ళు వైజాగ్, తణుకు, తాడేపల్లిగూడెం, హైదరాబాద్ ఇలా బ్రాంచ్ ఓపెన్ చేశారంట. ఫేక్ ది చూసి మోసపోకండి. ఇలా వాళ్ళది ఇలా లోగో ఉంటది. నెల్లూరు సైడ్ ఓపెన్ చేయాల, అడుగుదాం ఓపెన్ చేయమని చెప్పి. మొత్తం తాగేస్తాడు. సో వీళ్ళకి ఇంత టేస్ట్ ఎందుకు వస్తుంది అని అంటే, బయట ప్యాకెట్ మిల్క్ అవి కూడా యూజ్ చేయరు. ఓన్ డైరెక్ట్ గేదెల నుంచి, రైతుల నుంచి వాళ్ళు తీసుకుని వాళ్ళు వాటర్ అది కలపకుండా చేస్తారు కాబట్టి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నువ్వు పిస్తా ట్రై చేసావు, రోజ్ మిల్క్ ట్రై చేయలేదు. సో నీకు విషయం తెలుసా, వీళ్ళు మనం స్విగ్గీ జొమాటోలో కూడా మనకి వీళ్ళు ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకుంటారు. మన ఇంటి దగ్గర నుండి కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ రోజ్ మిల్క్ అన్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మ్యారేజెస్ కి వాటికి కూడా వీళ్ళు మనం బల్క్ గా ఆర్డర్స్ పెట్టుకున్నా కూడా వీళ్ళు సప్లై చేస్తారనమాట. నీ పెళ్లికి ఇస్తావా? సో వీళ్ళది నెంబర్ అండ్ విజిటింగ్ కార్డ్ డిస్క్రిప్షన్ లో అండ్ వీడియో ఎండ్ లో పెడతాము, చూడండి. మళ్ళీ ఇంకో ఫుడ్ బ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.